అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వాలంటీర్ కనెక్షన్ యూట్యూబ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జీజీహెచ్ నెల్లూరు నుంచి ఒక రిక్రూట్మెంట్ అనేది రావడం జరిగింది. అది కూడా సప్లిమెంటరీ రిక్రూట్మెంట్ అనమాట. అంటే క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఏదైతే ఉంటాయో ఆ రిక్రూట్మెంట్ అయితే జరగనుంది. సో దీనికి గాను స్టార్ట్ డేట్ వచ్చేసి 5th ఫిబ్రవరి నుంచి 11th ఫిబ్రవరి వరకు ఈవినింగ్ 5 PM వరకు అయితే మీరు ఆఫ్లైన్ మోడ్లో అప్లికేషన్స్ అనేది ఆఫీస్కి వెళ్ళి అంటే జీజీహెచ్కి వెళ్ళి ఇవ్వవలసి ఉంటుందన్నమాట. సో అప్లికేషన్ ప్రాసెస్ అసలు ఏమేమి పోస్టులు ఉన్నాయి అనేది చూద్దాము. సో ఈ పోస్టులన్నీ కూడా కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సెస్ బేసిస్ మీద జరుగుతుందండి. త్రూ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా మీకు రిక్రూట్మెంట్ ఫిల్అప్ అయితే జరుగుతుంది. సో పోస్టులు అయితే చూద్దాము. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 కాంట్రాక్ట్ బేసిస్ మీద రెమ్యునరేషన్ చూసుకుంటే 28,000 అయితే ఉంటుంది. డిప్లొమా ఇన్ ఎంఎల్టీ, ఎంఎస్సి ఎంఎల్టీ, బీఎస్సీ ఎంఎల్టీ, వొకేషనల్ ఇంటర్ ఎంఎల్టీ విత్ 1 year క్లినికల్ ట్రైనింగ్ ఆర్ అప్రెంటిస్షిప్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డు ద్వారా అయితే మీరు మస్ట్గా రిజిస్టర్ అవ్వాలి అనేసి చెప్తున్నారు. సో వేకెన్సీస్ చూసుకుంటే ఒక పోస్ట్ అయితే ఉందండి. ఎవరికి రోస్టర్ విధానంలో ఫిలప్ చేస్తున్నారంటే ఓపెన్ కేటగిరీలో విజువల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఉమెన్కి అయితే ఈ పోస్ట్ అయితే ఫిలప్ చేస్తారు. అలాగే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 కాంట్రాక్ట్ బేసిస్ మీద సేమ్ రెమ్యునరేషన్ అనమాట. 2 years డిప్లొమా ఇన్ ఫార్మసీ ఆర్ బీఎస్సీ ఫార్మసీ మస్ట్ అండ్ షుడ్గా ఏపీ పారామెడికల్ బోర్డు ద్వారా అయితే మీరు రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలి. సో దీనికి గాను ఒక పోస్ట్ అయితే ఉంది. సేమ్ కేటగిరీ ఓపెన్ కేటగిరీలో విజువల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఉమెన్కి అయితే ఈ పోస్ట్ ఫిలప్ చేస్తారు. నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే రేడియోగ్రాఫరు అవుట్సోర్సింగ్ బేసిస్ మీద యాప్కాస్ అనే డిపార్ట్మెంట్ ద్వారా అవుట్సోర్సింగ్ బేసిస్లో వర్క్ చేస్తారు. రెమ్యునరేషన్ చూసుకుంటే 17,500 ఉంటుందండి. ఇంటర్మీడియట్ విత్ సైన్స్ అండ్ పాస్డ్ ద సర్టిఫికేట్ కోర్స్ ఇన్ రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్ ఆర్ డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ మస్ట్ బి రికగ్నైజ్డ్ ఇన్ ఏపీపీఎంబీ విత్ అప్ టు డేట్ రెన్యువల్స్ అయితే చేసుకో ఉండాలి. ఏపీపీఎంబీ ద్వారా మీరు రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలనేసి చెప్తున్నారు. సో అలాగే ఈ పోస్టులు చూసుకుంటే 3 పోస్టులు ఉన్నాయండి. ఒకటి ఓపెన్ కేటగిరీ విహెచ్ ఉమెన్కి, అలాగే ఎస్టీ ఉమెన్కి, బీసీబీ ఉమెన్కి అయితే ఈ పోస్టులు ఫిలప్ చేస్తారు. అలాగే నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే డెంటల్ హైజీనిస్ట్ అనమాట. అవుట్సోర్సింగ్ బేసిస్ మీద రెమ్యునరేషన్ వచ్చేసి 15,000 ఉంటుంది. ఇంటర్మీడియట్ ఇన్ సైన్స్ విత్ డిప్లొమా ఇన్ డెంటల్ హైజీనిస్ట్ మస్ట్ బి రికగ్నైజ్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డ్ విత్ అప్ టు డేట్ రెన్యువల్స్ అయితే చేసుకుంటూ ఉండాలి. ఒక పోస్ట్ అయితే ఉంది. ఓపెన్ కేటగిరీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, ఇది కూడా అవుట్సోర్సింగ్ బేసిస్ మీదనే ఉంటుంది. 12,000 రెమ్యునరేషన్ అయితే ఉంటుంది. మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్. అంటే ఎస్ఎస్సి కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఎవరు చేస్తున్నా కానీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు విత్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ద్వారా. సో ఈ పోస్టులు చూసుకుంటే 2 పోస్టులు ఉన్నాయి. బీసీఏ ఉమెన్కి అయితే ఒక పోస్టు, అలాగే ఓసీ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఉమెన్కి ఒక పోస్ట్ అయితే ఫిలప్ చేస్తారు. క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్ అనమాట. సో ఇంటర్మీడియట్ విత్ సైన్స్ అండ్ డిప్లొమా ఇన్ క్యాత్ ల్యాబ్ టెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డు ద్వారా అయితే మీరు రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలి. అలాగే రెమ్యునరేషన్ చూసుకుంటే 17,500 అనమాట. ఈసీజీ టెక్నీషియన్ 17,500. క్వాలిఫికేషన్ అయితే ఇంటర్మీడియట్ విత్ సైన్స్ అండ్ డిప్లొమా ఇన్ ఈసీజీ అనమాట. అలాగే ఏపీ పారామెడికల్ బోర్డు ద్వారా రిజిస్టర్ అయితే ఖచ్చితంగా అయి ఉండాలి. ఒక పోస్ట్ అయితే ఉంది పీసీఏ ఉమెన్కి. స్పీచ్ థెరపిస్ట్ రెమ్యునరేషన్ చూసుకుంటే 17,500 అండి. స్పీచ్ థెరపిస్ట్కి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే మస్ట్ పాసెస్ బీఎస్సీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ డిప్లొమా ఇన్ స్పీచ్ థెరపీ ఆర్ సర్టిఫికేట్ ఇన్ స్పీచ్ థెరపీ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఒక పోస్ట్ అయితే ఉంది. ఎస్సీ ఉమెన్కి అయితే ఫిలప్ చేస్తారు. ఎంఆర్ఐ టెక్నీషియన్కి అయితే రెమ్యునరేషన్ చూసుకుంటే 17,500 అయితే రెమ్యునరేషన్ ఉంటుంది పర్ మంత్కి. ఇంటర్మీడియట్ సైన్స్ విత్ డిప్లొమా ఇన్ ఎంఆర్ఐ టెక్నీషియన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డ్. సో దీనికి గాను ఒక పోస్ట్ అయితే ఉంది. ఎస్సీ ఉమెన్కి అయితే ఫిలప్ చేస్తారు. నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే మనకి సిటీ టెక్నీషియన్ అనమాట. రెమ్యునరేషన్ చూసుకున్నట్లయితే 17,500 అయితే రెమ్యునరేషన్ ఉంటుంది పర్ మంత్కి. ఇంటర్మీడియట్ సైన్స్ విత్ డిప్లొమా ఇన్ ఎంఐటి మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ కోర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డు ద్వారా అయితే మీరు రిజిస్టర్ అయ్యి ఉండాలైతే ఖచ్చితంగా చెప్తున్నారు. సో దీనికి గాను ఒక పోస్ట్ ఉంది. ఎస్సీ ఉమెన్కి అయితే ఫిలప్ చేస్తారు. నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే డయాలసిస్ టెక్నీషియన్. రెమ్యునరేషన్ అయితే 17,500 ఉంది. సో క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ చెక్ చేసుకోండి క్లియర్గా. అప్లికేషన్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీ కేటగిరీని బట్టి మీరు అప్లై చేసుకుంటే బెస్ట్ అనమాట.
సో వీడియో అనేది పూర్తిగా చూడండి, సో దట్ మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ అవుతాయి. సో ఇంకేదైనా కమెంట్స్ పెట్టాలనుకుంటే కమెంట్ బాక్స్లో పెట్టచ్చు. సో నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఈ పోస్టులు అయితే ఇంక్రీజ్ అవ్వచ్చు లేకపోతే డిక్రీజ్ అవ్వచ్చు అని కూడా నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓసీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదు. 18 to 42 years 1st 7th అంటే జూలై 1st కల్లా మీకు 42 years కంప్లీట్ అయితే అవ్వకూడదు ఫర్ ఓసీ క్యాండిడేట్స్. మిగతా వాళ్ళందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 42 yearsకి 5 years కలుపుకోవచ్చు. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years కలుపుకోవచ్చు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 years కలుపుకోవచ్చు అనమాట. అంటే 52 years వరకు అయితే మీరు అప్లై చేసుకోవడానికైతే ఛాన్స్ అయితే ఉంటుంది మీకు. ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఓసీ క్యాండిడేట్స్కి 500 రూపీస్ ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే ఎక్స్ సర్వీస్ మెన్కి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 300 రూపీస్ అయితే ఫీ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. ఎలా పే చేయొచ్చు అంటే ఆన్లైన్లో పే చేయొచ్చు, యూపీఐ ద్వారా పే చేయొచ్చు, బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయినా చేసుకోవచ్చు. మీరు ఏ మోడ్లో పే చేశారు అనేది, అంటే యూపీఐ ద్వారా అయితే ఆ స్క్రీన్ షాట్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకొని స్లిప్ యాడ్ చేయవలసి ఉంటుంది విత్ అప్లికేషన్ అనమాట. సో మీరు ఏ మోడ్ ఆఫ్ పేమెంట్ అయితే చేశారో దాని ప్రూఫ్ అయితే ఒరిజినల్ పెట్టవలసి ఉంటుంది. అలాగే అవార్డింగ్ ఎలా ఇస్తారు, మెరిట్ లిస్ట్ ఎలా క్రియేట్ చేస్తారు అనేది చూద్దాము. సో 100 మార్క్స్కి అయితే టోటల్ ఉంటుంది. 75 మార్క్స్ అకాడమిక్ ఇయర్ నుంచి తీసుకుంటారు. 15 మార్క్స్ వచ్చేసి COVID-19 డ్యూటీస్ చేసిన వాళ్ళకి లేదా ఏదైనా ఎక్స్పీరియన్స్ని బట్టి తీసుకున్న వాళ్ళకి ఫిలప్ చేస్తారు. మిగతా 10% మీరు ఏ అకాడమిక్ ఇయర్ అయితే చదువుంటారో అకాడమిక్ ఇయర్ ఏ ఇయర్లో అయితే కంప్లీట్ అయిందో పర్ ఇయర్కి 1 మార్క్ చొప్పున అవార్డింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే అప్లికేషన్స్ ఎక్కడ ఇవ్వాలి ఏంటి అనేది చూద్దాము. అప్లికేషన్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ సర్టైన్ క్వాలిఫికేషన్స్ ఇవ్వబడ్డాయో వాటికి సంబంధించి డీటెయిల్స్ అయితే మీరు అటాచ్ చేసి అప్లికేషన్ ఫిలప్ చేసి పాస్పోర్ట్ సైజ్ అయితే అటాచ్ చేయవలసి ఉంటుంది. క్యాండిడేట్స్ ఎక్కడ ఇవ్వాలి అంటే ఆఫ్లైన్ అప్లికేషన్ ఎక్కడ ఇవ్వాలి అంటే ఆఫీస్ ఆఫ్ ద సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జీటీ రోడ్ నెల్లూరు 524004కి కానీ లేకపోతే ఆఫీస్లోనే అప్లికేషన్ డ్రాప్ బాక్స్ అనేది ఉంటుంది, అక్కడైనా మీరు సబ్మిట్ చేయవచ్చు అనమాట. పోస్ట్ అయినా చేయొచ్చు లేకపోతే త్రూ ఆఫ్లైన్ అయినా వెళ్ళి ఇవ్వచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 11th February 2022 by 5 PM అనమాట. అలాగే ఈ కాంట్రాక్ట్ పీరియడ్ 1 year మాత్రమే ఉంటుంది అనేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడైతే అప్లికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి అనేది ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్ టు యూ. సో మీ ఫ్రెండ్స్ అందరికీ యూజ్ అవ్వాలి అంటే అందరికీ షేర్ చేయండి. మీకు కనుక యూజ్ అయ్యి ఉంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.